ఈనాటి వాక్య పరిచర్యకు సహాయకంగా ఫర్ ద మినిస్ట్రీ టుడే we will read another psalm written by David, 133. Just 3 verses are there. 133వ కీర్తన, దావీదు కీర్తన, 3 వచనాలు ఉన్నాయి. How wonderful it is, how pleasant when brothers live together in harmony. For harmony is precious as the fragrant oil, anointing oil, that was poured over Aaron's head, that ran down his beard and onto the bore of his robe. Harmony is as refreshing as the dew from Mount Hermon, that falls on the mountains of Zion, and the Lord has pronounced his blessing, even life forevermore. Lord pronounced, Lord commanded his blessing. In some other version, the wonderful blessing forevermore, for everlasting blessing. What is that blessing? When we are going to have? With a small prayer, we will start. పరిశుద్ధమైన మా దేవా, మరొకసారి క్రీస్తునామ పేరు మీకు స్తోత్రంగా చెల్లించుకుంటూ చదవబడిన వాక్యాన్ని మేము చక్కగా మీరిచ్చే ఆత్మీయ జ్ఞానంతో ధ్యానించి మా జీవితాల్లో అలాగూ నడుచుకున్నట్టుకును సరిదిద్దుకున్నట్టుకును మేలు పొందినట్లు సహాయం చేయమని మీ ఆత్మ జ్ఞానం ద్వారా ఈ వాక్యమును దీవించి మాకిమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులు ఐక్యత కలిగి లివింగ్ ఇన్ హార్మనీ, డ్వెల్లింగ్ ఇన్ హార్మనీ. హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్. గుడ్, ప్లెజెంట్. అది మేలు, ఎంత మనోహరము. ఎలాంటంటే వాట్ కైండ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డవు మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటున్నది. ఇట్స్ లైక్ ఏ ప్రెషియస్ ఫ్రాగ్రెంట్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్, ఎ బ్యూటిఫుల్ ఆయిల్ which is anointed and poured on the head of the Aaron, and its complete body has been immersed in oil. And he has given one more similitude. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవియము. బ్లెస్సింగ్ అండ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. అచ్చట నుండి సియోను ప్రజల మీదికి రావాలనని దేవుడు ఆజ్ఞాపించను. ఓన్లీ 3 verses. The 2 similitudes, good examples he has given. And what is that blessing you are going to have? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. మనం ఇంతవరకు సహోదరులు ప్రేమించుట, ఒకరికొకరు ప్రేమించి కలిగి ఉండుట అన్న అంశాలను మనం దేవుని యొక్క ప్రేమలో ఎన్నో అంశాలను చదువుకున్నాం. దేవుని ప్రేమను గురించి, సహోదరులు ఎలా ప్రేమించాలి, ఎలా ఉండాలి, ఈరోజు సహోదరులు ఎలా జీవించాలి. దావీదు ఏ కాంటెక్స్ట్లో రాస్తున్నాడు ఇది? ఇట్ ఈస్ ఆల్సో ఎ సాంగ్ ఆఫ్ అసెంట్, అంటే యాత్రా కీర్తన. 121 నుంచి ఇవన్నీ కూడా ఆ యాత్రా కీర్తనలు. యాత్రా కీర్తన అంటే దెర్ ఆర్ 3 మెయిన్ ఫెస్టివల్స్ ఫర్ జూస్. 3 ప్రధానమైన పండుగలు ఉన్నాయి. సియోను కొండ, ఒక కొండ. అది యెరూషలేంలో ఇది పార్ట్ ఆఫ్ ద హిల్ జోన్. మనకు కూడా కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్లో వెళ్తే చూడండి కొన్ని హిల్ జోన్స్ ఉన్నాయి కదా, హిల్ ఏరియా. అట్లా ఇట్ ఈస్ జాయిన్ ఇన్ ద ప్లేస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణం. అక్కడ దేవుని మందిరము కట్టబడింది. జాయిన్లో సియోనులో దేవుని మందిరం ఉన్నది. యెరూషలేం అంతా ఒక పెద్ద పట్టణం లైక్ హైదరాబాద్. ఒక హిల్ ఏరియా, హిల్ జోన్ ఇస్ ద జాయిన్. ఆ యొక్క సియోను కొండ మీద దేవుని మందిరం ఉన్నది. వారు ఏం చేస్తారు, సంవత్సరంలో 3 సార్లు యాత్ర వెళ్తారు. ఆ కొండ ఎక్కాలంటే పొదలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి. ఇట్ ఇస్ ఎ రగ్డ్ ప్లేస్, అప్ అండ్ డౌన్స్, బిగ్ స్టోరీస్, స్మాల్ వ్యాలీస్, బుషెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వారందరూ కలిసి కీర్తన పాడుకుంటే ఇలా కీర్తన పాడుకుంటున్నప్పుడు అవేమి కనిపించవు. దే విల్ గో వెరీ
ప్రొసెషన్ లాగా వాళ్ళందరూ కలిసి పాడుకుంటూ ఆ పర్వతం మీద పోతున్నప్పుడు ఆ సంతోషం పోయి ఆ దేవుని సన్నిధిలో వెళ్ళి వారందరూ ఏకస్వరంతో a praising in a unity together, worshipping together, praising together, having fellowship together in the presence of Lord, లేక లార్డ్స్ టెంపుల్. ప్రజెంట్ డేస్లో ఏమిటి మనము ఇది చర్చ్లో మనము అందరము అలా కలిసి ఉండాలి. అలాంటి సహవాసం, అలాంటి వర్షిప్ అనేది ఉండాలని మనము నేర్చుకోవచ్చు. జ్యూస్ కానీ ఇక్కడ దావీదు ఈ కీర్తన రాసినప్పుడు వాట్ వాజ్ ఇన్ హిజ్ మైండ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ వాట్ కాంటెక్స్ట్ కానీ ఏ మనసులో ఈ భావం కలిగి ఈ కీర్తన రాశాడు. సహోదరులు అంటే తన కుమారులు అన్నదమ్ములందరిని గురించి రాశాడా, లేక ఆయన చిల్డ్రన్స్ గురించి రాసినాడా? చిల్డ్రన్కి ఆయనకి ఎంతో మంది చిల్డ్రన్స్ ఉన్నారు. మేబీ రిటర్న్ ఓన్లీ ద 5 wives నేమ్స్, బట్ మోర్ దాన్ మెనీ కన్క్యూబిన్స్ అంటే ఉపపత్నులు ఉన్నారు దావీదుకు. ఆ రోజుల్లో అది దట్ వాజ్ లీగలైజ్డ్. ఆయనకి ఎంతో మంది సన్స్ ఉన్నారు. ఆ సన్స్ గురించి రాస్తున్నాడా, లేక తన అన్నదమ్ముల గురించి రాస్తున్నాడా? ఏ కాంటెక్స్ట్లో రాస్తున్నాడంటే కొందరు బైబిల్ పండితులు దీని గురించి ఒక 2 Samuel 5:12-13లో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి తను మాకు రాజు కావాలా అని 2 Samuel రీడ్ chapter 5 1-3. రెండవ సమూయేలు గ్రంథము. Then all the tribes of Israel went to David at Hebron and told him, "We are all members of your family. For a long time, even while Saul was our king, you were the one who really led Israel, and the Lord has told you, you will be the shepherd of my people Israel. You will be their leader." So there at Hebron, David made a covenant with the leaders of Israel before the Lord, and they anointed him king of Israel. ఇక్కడ వాళ్ళు ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయల్స్ కమ్ టు, ఆయన హెబ్రోన్లో ఉన్నాడు, ఇంకా యెరూషలేంకు రాలేదు. సౌలు మరణం తర్వాత హెబ్రోన్కు వచ్చి అక్కడ చిన్న రాజ్యం 7.5 సంవత్సరాలు ఆయన హెబ్రోన్లో పాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా యెరూషలేంలో ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, there are 12 tribes, all tribes together, వారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, దావీదు నువ్వు మా కాపరిగా ఉండాలి, మా రాజుగా ఉండాలి. యు ఆర్ ఎ బోన్ ఆఫ్ అవర్ బోన్స్, యు ఆర్ బ్లడ్ ఆఫ్ అవర్ బ్లడ్. నువ్వు మా రక్తాన్ని పంచుకున్నావు, మా ఎముకలలో ఎముక. నువ్వు మాకు షపర్డ్గా, కాపరిగా, రాజుగా ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాం. అప్పుడు ఒక కవెనెంట్ అంటే ఒక ఒడంబడిక వాళ్ళు చేసుకొని అప్పుడు యెరూషలేంకి వస్తాడు. బహుశా ఆ సందర్భంలో తన సహోదరులంతా ఎన్నో విభేదాలు కలిగి వాళ్ళు వేరు స్థలాల్లో వాళ్ళు విభజింపబడ్డారు. బట్ నౌ దే కమ్ టుగెదర్, ఈ ఫీల్స్ సో హ్యాపీ అండ్ ఈ కమ్స్ టు యెరూషలేం. బహుశా ఆ సందర్భంలో రాసిండవచ్చు అని కొందరు బైబిల్ పండితులు, సమ్ బైబిల్ స్కాలర్స్ ఫీల్ దట్ హీ మస్ట్ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. కానీ కొందరైతే ఏమంటున్నారంటే తనకున్నటువంటి ఒక సహోదరులు, తనకున్నటువంటి యొక్క కుమారులు, మీరంతా హిస్టరీ చదివితే నెమ్మదిగా మీరు 2 Samuel, 1 Kings మీరు చదివితే ఆయన కుమారులు, ఎంతమంది కుమారులు, ఆ కుమారుల మధ్య ఉన్నటువంటి యొక్క భేదాభిప్రాయాలు ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్స్, దే వర్ ఇండిఫరెంట్. యు నో ఇట్, ద అబ్షాలోమ్ కిల్డ్ అన్మోన్, అనదర్ బ్రదర్. అబ్షాలోము తన చెల్లెలని తను బలత్కారం చేశాడని ఒక కుట్రవన్నీ ఏం చేశాడు, అమ్నోను తన సహోదరుని చంపాడు అబ్షాలోమ్. దిస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అప్పుడు దావీదు చాలా కుమిలిపోయాడు, అబ్షాలోము గురించి ఎంతో ఏడ్చాడు, తను ఎందుకు ఇలా అయ్యాడు నా కుమారుడు అని. మరొక సంఘటన ఏమిటంటే అదోనియా ఇంగ్లీష్లో అదోనియా ఈ సొలొమోను రాజు ఆయన సింహాసనం మీదకి నెక్స్ట్ దావీదు రాజు కాదు కింగ్ అవుతాడు అన్నటువంటి ఒక భావం తెలిసి తన కుట్రవన్నీ అనేకులను గ్యాదర్ చేసుకొని
తాను రాజు కావాలనే కుట్రవన్నీ ఈ సంగతి తెలిసి వెంటబడే దావీదు చాలా ఓల్డ్ ఏజ్లో అప్పుడు సొలొమోను రాజును పిలిపించి, సొలొమోను తల్లి అంటే బెత్షెబా వెళ్ళి, ఇట్లా ఏమి రాజా నాకు ఇట్లా వాగ్దానం చేశావు నా కుమారుని విషయంలో, ఇప్పుడు అదోనియా ఇట్లా వెళ్ళి చేస్తున్నాడు ఏమిటి అన్నప్పుడు ఆయన ఈ కుట్రను గురించి చాలా బాధపడి అప్పుడు సొలొమోను రాజును నెక్స్ట్ ఆయన తర్వాత కింగ్గా చేస్తాడు. ఇది వన్ మోర్. అలాంటి దేర్ ఆర్ మెనీ మోర్ ఇన్సిడెంట్స్ అమాంగ్ ద చిల్డ్రన్. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా కుమారులు, ఒక తండ్రికి రక్తం పెట్టుకున్న బిడ్డలు ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఒక బాధతో ఆ సందర్భంలో బహుశా ఈ గీతాన్ని వ్రాసి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. హౌఎవర్ మనకు ప్రస్తుత కాలంలో హౌ వీ షుడ్ టేక్ ఇన్ ద ప్రజెంట్ డేస్ ఈ ఇన్సిడెంట్స్ రాసినటువంటి ఒక ఈ కీర్తనను గురించి ఇన్ ద ప్రజెంట్ డేస్ ప్రస్తుత కాలంలో మన జీవితాలకు, క్రైస్తవులకు, బిలీవర్స్కు, సంఘంలో ఉంటున్న సహోదరులకు ఎలా వర్తిస్తుంది. ఇంతకుముందే మనము చాలాసార్లు మనం చూసాము. మత్తయి సువార్త 23:8 యేసు ప్రభువు శిష్యులందరినీ పిలిచి మీరు యువర్ బ్రదరన్, మీరు సహోదరులు అని చెప్తాడు. మాథ్యూస్ 23:8 చదవాల్సిన అవసరం లేదు. అలాగే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ద ఫస్ట్ కొరింథియన్స్ 4:15 చూస్తే పౌలు అంటున్నారన్నమాట, నమ్మిన సహోదరులందరినీ ఎంతమందే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరి గురించి ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని సువార్త ద్వారా ప్రభువునందు కంటిని, ఐ బిగాటన్ యూ త్రూ గాస్పల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా నేను మిమ్మల్ని కంటిని, ఐ బిగాటన్ యూ, నేను సంపాదించి తిని, మీరందరూ కుమారులు. సువార్త ద్వారా యేసు ప్రభు నమ్మిన బిడ్డలందరూ నా కుమారులు, మీరందరూ సహోదరులు అని మనం అక్కడ పౌలు చెప్పినట్టు చూస్తున్నాం. అలాగే 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకా ఆయన ఏమంటున్నా అంటే, నేను యేసు ప్రభువు మిమ్మలను విలువబెట్టి ఈ గేవ్ ద ప్రైజ్ ఫర్ యూ అండ్ బాట్ యూ, ఇప్పుడు మీరు ఆయన సొత్తు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20 చూస్తే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, బై హిజ్ ఓన్ బ్లడ్ హి పర్చేజ్డ్ యూ, దట్ ఈస్ ద చర్చ్. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే ఏమిటి? ఇన్ అదర్ వర్డ్స్, నౌ ద ఆల్ ద బిలీవర్స్ హు బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ వారు ఒక కుటుంబానికి చెందిన వారు, సహోదరులు, వారందరూ కలిసి ఏకభావముతో టుగెదర్ జీవించాలి. అలా జీవించినప్పుడు అది మనోహరము, మేలు. నమ్మిన బిడ్డలందరూ కూడా, ఆల్ ద బిలీవర్స్, ఆల్ ద క్రిస్టియన్ బ్రదర్స్, వెన్ దే లివ్ టుగెదర్, ఈజ్ ఇట్ పాసిబుల్? మనం ఫిజికల్గా మనం ఆ రోజుల్లో ప్రారంభ దినాల్లో పౌలు సంఘాలను స్థాపించినప్పుడు వారందరూ టుగెదర్, ఇట్ ఈస్ ఎ స్మాల్ అమౌంట్. వాళ్ళంతా ఆస్తులను అమ్ముకొని వచ్చి ఒకే చోట భుజించడము, ప్రార్థించడము, వర్షిప్ చేయడం ఇవన్నీ కూడా చేశారు ఆదిమ సంఘాలలో. అలా టుగెదర్ దే లివ్డ్. మీ జనరేషన్లో మీకు తెలిసి ఉండదు కానీ 4-5 generations బ్యాక్ ఉమ్మడి కుటుంబాలు, మల్టీ ఫ్యామిలీస్, 4 fathers, grandfathers, great grandfathers, fathers, children, they all lived together. That was the ancient days. They all lived together. They lived happily. But with the time was going, now you are separated. You can't live together. You have different jobs. You have different places you are established. భౌతికంగా, the physically it is not possible. But in spirit, ఆత్మయందు మీరు ఏకభావము, ఏక తాత్పర్యము కలిగి జీవించాలి. Read it. Corinthians 1st chapter, 1 Corinthians 1st chapter, 11th verse. For some members of Chloe's household had told me
about your quarrels, my dear brothers and sisters. And 10th verse. First 11, next 10th verse. 10th verse. 10th verse, same verse. First chapter. I appeal to you, dear brothers and sisters, by the authority of our Lord Jesus Christ, to live in harmony with each other. Let there be no divisions. Why I have added first 11th is he heard through Chloeus, మీలో కొరంథీ సంఘములో మీలో కలహాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెన్సెస్, దెర్ ఆర్ క్వారల్స్, స్ట్రైవ్స్. ఇది చాలా నాకు బాధాకరంగా ఉంది. బట్ ఐ అపీల్ యూ ఇన్ ద క్రైస్ట్. క్రీస్తుని బట్టి నేను మిమ్మల్ని బతమాలు కొనుచున్నాను. ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక భావము కలిగి జీవించాలి. సంఘములో ఈ అపీల్స్ టు లివ్ ఇన్ హార్మనీ, ఇన్ స్పిరిట్, విత్ వన్ స్పిరిట్. మనమందరము ప్రభువును నమ్ముకున్న బిడ్డలం. ఇంకా మీలో కక్షలు, అసూయలు, విభేదాలు ఇవన్నీ ఉన్నాయని నేను వింటున్నాను సంఘంలో. ఇది ట్రూ. సంఘంలో మనము ఆరాధనకి వెళ్తున్నాం, సహవాసం చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. బట్ స్టిల్ మన మధ్య అసూయలు ఉంటున్నాయి, ఏవో కొన్ని అసూయలు ఉంటున్నాయి, విభేదాలు ఉంటున్నాయి. హౌ బ్యాడ్ ఇట్ ఈస్. సో మీరు ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఇన్ వన్ స్పిరిట్. ఇది ప్రజెంట్ డేస్లో మనము వి మే బి డిఫరెంట్ లివ్స్, సమ్ ఇన్ ఫారిన్, somewhere else we are living in a different families. బట్ ఆ స్పిరిట్ అనేది, ఆ భావము, ఏక మనస్సు అనేది, ఆ టుగెదర్నెస్ అనేది, ఆ కలిసి జీవించడం అనేది, ఇన్ స్పిరిట్ అనేది మీలో ఉండాలి. ఇది మనము ప్రస్తుతము ఉండవలసినటువంటి ఒక స్థితి. సంఘములో, సహోదరులు, సహవాసంలో, వర్షిప్లో, లివింగ్ ఇన్ హార్మనీ, ఏకభావము కలిగి టుగెదర్ జీవించుట అది మేలు. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లజెంట్. మేలు, మనోహరము. ఇట్ గివ్స్ ఎ హ్యాపీనెస్. కానీ మనకు అసూయలు, బాధలు, ప్రతీకారం ఉన్నప్పుడు ఇట్ డజంట్ గివ్ యూ, ఇట్ గివ్స్ యూ అన్రెస్ట్. పీస్ అనేది ఉండదు, ఆ సంతోషం అనేది ఉండదు. మనం అందరం కలిసి ఆత్మలో ఏకభావం కలిగినప్పుడు, దూరంగా ఫిజికల్గా మనం ఉంటున్నప్పటికీ ఆ హార్మనీ మన మధ్య ఉన్నప్పుడు అది చాలా మేలు, మనోహరము. ఇట్ ఇస్ ఎ ప్లెజెంట్ థింగ్, సో జాయ్ఫుల్ థింగ్ టు బ్రదర్స్. ఇది మనము ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ ఇచ్చాడు. ఒకటి ఏమిటంటే ఆయిల్ అనాయింటింగ్ అహరోను. ఇది చదవండి తర్వాత ఎక్సోడస్ 29 చాప్టర్లోను 30 చాప్టర్లో, ఎక్సోడస్ నిర్గమాకాండము 29వ అధ్యాయంలో అహరోనును ఒక హై ప్రీస్ట్గా కంప్లీట్ నేషన్ కంతా he has been anointed. అక్కడ మోషే కాలంలో అహరోనును తీసుకొచ్చి పరిశుద్ధ సుగంధ తైలము, ఇట్స్ ఎ ఫ్రాగ్రెన్స్ ఆయిల్, ఎ బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్డ్ ఆయిల్, ప్రత్యేకముగా చేయబడిన ఒక ఆయిల్ను అది అహరోను తల మీద పోసి అంగీలాంచు వరకు ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఇమ్మర్స్డ్, సచ్ ఎ బ్యూటిఫుల్ అనాయింటింగ్, అభిషేకింపబడడం, వరము. ఇక్కడ మనం తర్వాత యోహాను సువార్తలో మనం చూస్తే ఈ ఆయిల్ అనేది ఆత్మకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంటున్నది. ఇట్ సిగ్నిఫైస్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఇన్ 7th chapter you can read later on. పరిశుద్ధాత్మతో మిమ్మలను సంపూర్ణంగా అభిషేకింపబడిన వారుగా. ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ బ్లెస్సింగ్, మోస్ట్ రిచ్ఫుల్ బ్లెస్సింగ్. ఆ రోజుల్లో ఒక అహరోను హై ప్రీస్ట్గా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండుటకు, దేవుని ప్రజలందరి నిమిత్తం ఇంటర్సెషన్ చేయుటకు, ఆయన దేవుని సేవ చేయుటకు, దేవుని ప్రజలందరి నిమిత్తం ఒక ప్రధాన యాజకుడుగా, ఒక ఇంపార్టెంట్ హై ప్రీస్ట్గా ఏర్పరచుకోవటము, ఇట్ ఈస్ ద హైయెస్ట్ బ్లెస్సింగ్. అలాంటి బ్లెస్సింగ్ మీకు కూడా ఉంటుంది. యు ఆర్ నౌ ప్రజెంట్ డేస్ ఆల్ ఆర్ ద హై ప్రీస్ట్స్. ద Peter, 1 Peter 2nd chapter 11th లో ఉంటుంది. నౌ యు ఆర్ ఏ చోజన్ ప్రీస్ట్, రాయల్ ప్రీస్ట్. అలాంటి అభిషేకం, అలాంటి సచ్ అనాయింటింగ్ ఈజ్ గివెన్ టు యూ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద
ఇన్సిడెంట్ హి హాస్ కోటెడ్ ఇట్. రెండవదిగా ఇక్కడ పరిశుద్ధ తైలము ఇది హోలీ ఆయిల్ అంటే ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటున్నది. మీరు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డారు. పరిశుద్ధాత్మ ఇస్ ద మీడియా బిట్వీన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఇండివిజువల్ బిలీవర్స్ గాడ్, విచ్ లింక్స్, విచ్ కనెక్ట్స్, విచ్ గివ్స్ యూ ద బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదమును మన మీద ఉంచుటకు మన ఆత్మను, దేవుని యొక్క ఆత్మను సంపూర్ణంగా ఏకభావము కలుగజేసేది దేవుని యొక్క ఆత్మ. అలాంటి ఆత్మతో మీరు అభిషేకింపబడినారు. యు హావ్ బీన్ బ్లెస్డ్. ఓకే. రెండవది, సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఆశీర్వాదమును శాశ్వత జీవితమును ఉండను. హెర్మోన్, it is the north part of the Israel. It is the highest mountain. Like what is in our country the highest mountain? Himalayas. Maybe the peak, I don't know. The Everest or whatever. The Himalayas are the anyway. The mountain, the series of the mountains we call it the Himalaya. The Hermon is the highest mountain situated roughly around 9,200 feet. మీరు హైయెస్ట్ మౌంటైన్స్ ఎప్పుడు కూడా మంచు ఉంటుంది, ఐస్ ఇస్ ఫామ్, గ్లేషియర్స్ ఉంటాయి. ఆ మంచు మీద పడినటువంటి ఒక కొండలో ఆ మంచు అదంతా కరిగి దిగజారి త్రూ రివర్ జోర్డన్, యోర్దాను నది ద్వారా ఆ ప్రవాహం అంతా వచ్చి సియోను కొండ మీద లేక సియోను ప్రజలకు మంచి నీటిని, మంచి ప్రవాహమును ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదం. When the dews comes and you see how the beautiful grass, green grass, dews. ఆ మంచు అనేది ఈ గడ్డికి ఏ విధంగా ప్రాణం ఇస్తుందో, gives a life to the grass, a beautiful appearance. అలాంటి ప్రాణము, అలాంటి లైఫ్, అలాంటి బ్లెస్సింగ్ హెర్మోను కొండ మీద నుంచి దిగివచ్చు మంచు, డ్యూస్ కమ్స్ త్రూ రివర్ జోర్డన్, యోర్దాను నది ద్వారా ఆ మంచు ప్రవహించి సియోను కొండ మీదకి వచ్చి సియోను ప్రజలందరికీ మేలు కలిగించేటువంటి ఒక జీవమును, ఒక లైఫ్ గివింగ్ వాటర్, ఒక జీవనది లాగా ఎప్పుడు వాటికి అందించేటువంటి మంచు గురించి ఒక మంచి ఉపమానం ఇచ్చాడు, మంచి ఒక సందర్భాన్ని ఇచ్చాడు. When you are not born, but when Ravi was a child, we went to Bakranangal Dam. You heard it. River Sutlej, Bakranangal Dam. It is a very beautiful dam, highest river. Then when I asked somebody, he said, the Himalayan tops లో మానసరోవరం అనేటువంటి ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతం నుంచి మంచంతా వచ్చేసి రివర్ ఇండస్, సింధు నదిలో ఆ నీళ్ళన్నీ వస్తాయంట. సింధు నది, రివర్ ఇండస్. ఆ రివర్ ఇండస్ 5 రివర్స్గా, సబ్ రివర్స్గా, ట్రిబ్యూటరీస్గా వెళ్ళి, ఐ నో యూ ఆల్ విల్ బి నోయింగ్ ఇట్, జీలం, సట్లెజ్, చినాబ్, రావి, అండ్ ఓవర్ ద సట్లెజ్ ఇస్ ద బాక్రానంగల్ డ్యామ్. ఆ రిజర్వాయర్ను చూస్తే బ్యూటిఫుల్ రిజర్వాయర్, దే కాల్ ఇట్ ద గోవింద్ సాగర్. బ్యూటిఫుల్ రిజర్వాయర్. ఆ నుంచి ఎత్తైన ఆ నీళ్లు ప్రవాహం చూస్తే వాట్ ఏ బ్లెస్డ్. ఆ పంజాబ్ అనే మీరు ఇప్పుడు కూడా మేము అమృత్సర్లో ఈవెన్ మిడ్ సమ్మర్లో పోతే మేము ఆ బయాస్ నది నుంచి మేము క్రాస్ చేస్తాం అమృత్సర్ పోవాలని. నీళ్లు ఫుల్గా ఉంటాయి. ద సేమ్ ఇస్ ద రివర్ జోర్డన్. పంజాబ్ ఇస్ ద బ్లెస్డ్ ప్లేస్ అంటారు. 2 to 3 కల్టివేషన్స్ వాళ్ళు క్రాప్స్ చేస్తారు. వాటిని ఏమంటారంటే లివింగ్ వాటర్స్ అంటారు, జీవనదులు. ఆ జీవనదులు హెర్మోను మంచును యోర్దాను నది ద్వారా వచ్చి సియోను కొండ మీద ప్రజలకు ఇచ్చే ఆ నీరు, ఇట్ ఈస్ లైక్ ఏ లివింగ్ వాటర్స్. ఇట్ ఈస్ ఎ లైఫ్ బ్లెస్సింగ్, బ్యూటిఫుల్ బ్లెస్సింగ్. అలాంటి బ్లెస్ ఎవరికి? దోస్ హు డ్వెల్ ఇన్ ద హార్ట్. సహోదరులు ఐక్యత కలిగి నివాసము చేయనప్పుడు అలాంటి బ్లెస్సింగ్, దేవర్ బ్లెస్సింగ్, ద బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడంట. ఎంత మనోహరం, ఎంత మేలు. లెట్ us రియలైజ్ ఇట్.
ఆర్ వీ టు లివ్ ఇన్ సచ్ ఎ హార్మనీ ఇన్ స్పిరిట్? మన భౌతికంగా కాదు కానీ ఆత్మలో అలా కలిసి జీవించుట, ప్రేమ కలిగి జీవించుట, అది ఎంత మనోహరము, ఎంత మేలు. విల్ రీడ్ వన్ వర్స్ అండ్ విల్ క్లోజ్ ఇట్. John chapter 7, 38, 39. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము, John Gospel chapter 7, 38 and Anyone who believes in me may come and drink, for the scriptures declare, rivers of living water will flow from his heart. When he said living water, he was speaking of the Spirit, who would be given to everyone believing in him. But the Spirit had not yet been given, because Jesus had not yet entered into his glory. And he not entered into the glory. He said, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, పరిశుద్ధాత్మ మీతో ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? ఫ్రమ్ యువర్ బెల్లీ ద లివింగ్ వాటర్ విల్ ఫ్లష్ అవుట్, spring out, and they will flow. Such living waters I am going to bless you. And that living waters I was telling you, it is the Holy Spirit. You will be anointed. A beautiful blessing that God is going to give you. That blessing will be life. జీవమును, శాశ్వత జీవమును, ఆశీర్వాదమును. It is a lifelong blessing the Lord wants to give you. When He wants to give you, when we dwell in harmony. మనము సహోదరుల ఐక్యత కలిగి నివాసము చేయుట ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద పోయు పరిశుద్ధ తైలము అంగీల అంచు వరకు కారునటువంటి యొక్క బ్లెస్సింగ్, అభిషేకం. హెర్మోను కొండ మీద నుంచి వచ్చు మంచు యోర్దాను నది ద్వారా సియోను కొండ మీదనున్న ప్రజలకు కురిపించు, ప్రవహించు జీవజలముల వంటి అలాంటి బ్లెస్సింగ్ను నేను మీకు ఇస్తాను. సో టుడే వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, వీ లవ్ ఈచ్ అదర్. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్, సహోదరుల ప్రేమను నిలువగా ఉండనివ్వండి. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్. నాట్ ఓన్లీ లవ్ ఈచ్ అదర్, లెట్ us డ్వెల్ ఇన్ హార్మనీ. అసూయలు, ప్రతీకారాలు, కలహాలు సహోదరుల మధ్య ఉండకూడదు. వారు ఏక మనసు, ఏక భావం కలిగి ప్రభువునందు జీవించినప్పుడు ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుతాం. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందినట్లు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను ముగించుకుందాం. మమ్మల్ని బాగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధ మా దేవ, కృపా కనికరం గల మా ప్రభువా, మరొకసారి మేము కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో చేరి ఇలా స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంగీతము, పాటల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, స్తుతులు చెల్లించడం ద్వారా మిమ్మల్ని ఆరాధించాం తండ్రి. మరి ఇచ్చిన వాక్య ధ్యానమును బట్టి అవును ప్రభువా, సంఘ సహవాసంలో మేము సహోదరులము, మేమందరం కలిగి ఏక ఆత్మలో, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ప్రభునందు జీవించడం మాకు నేర్పించమని మాకు చెప్పిన ఈ వాక్య ధ్యానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేక స్థలాల్లో ఇలాగు తండ్రి కుటుంబాలుగా చేరి తండ్రి మిమ్మల్ని ధ్యానించుండగా వారి మధ్యలో మీరు ఉంటున్నారని నమ్ముతున్నాం. వారి ఆరాధనను మీరు స్వీకరిస్తున్నారని నమ్ముతున్నాం. నాయన వారందరినీ ఆశ్రయించండి. అలాగే మమ్మల్ని, మా ప్రేమైన బిడ్డలను, బంధువులను, స్నేహితులను, వేరు వేరు స్థలాలున్న బిడ్డలందరినీ మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాం. వారిని కూడా దీవించి వారు కూడా వారున్న స్థలాల్లో ఇలాంటి సహవాసమును పొందినట్లు కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ వల్ల ఇంకా అనేక మరణాలు జరుగుతున్నది. కొంత తగ్గుముఖం పట్టింది నాయన. అయినప్పటికీ సంపూర్ణమైన స్వస్థత ఈ తెగులు తీసివేసి మీ ప్రజలను మీ గొప్ప కనికరం చేత కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. మా తండ్రి, మా ప్రభువా, తిరిగి మామూలు జనజీవనమును కొనసాగించినట్లు మీ కృప మీ ప్రజలందరి మీద కనికరమును చూపని మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతయు మీ కృపలో మమ్మల్ని నడిపించి మా కుటుంబాన్ని, మా బిడ్డలను, వారిని అందరినీ కూడా మా పనుల్లో సహాయం చేసిన ఆయన చిత్తమైతే తిరిగి సాయంకాలం మీ సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.